ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు సమృద్ధిగా నడిపించును గాక. ఆమేన్. ఈ రోజున అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. నిజంగా దేవుని యొక్క వాక్యము చాలా శక్తి కలిగినది. మన యొక్క కుటుంబాలు ఆత్మీయ విలువలతో జీవించాలి అన్నా, మీ యొక్క ఉద్యోగం లేకపోతే వ్యాపారం అభివృద్ధిలోనికి నడిపించబడాలి, లేకపోతే జ్ఞానంగా వాటిని నడిపించాలి అన్నా కూడా దేనికైనా దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధ గ్రంథం అనేది చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు మనం ఎప్పుడైతే చదువుతామో అప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు బలాన్ని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు శక్తిని ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము నువ్వు ఎప్పుడైతే శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నావో ఆ శ్రమలలో దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు ఆ యొక్క శ్రమలు ఎలా తీర్చబడాలి అన్నటువంటి సజెషన్ని దేవుడు నీకు తన యొక్క వాక్యము ద్వారా బయలుపరుస్తాడు. నెమ్మది లేని సందర్భంలో, ఆదరణ లేనటువంటి సందర్భంలో నీవు ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నీవు ఇష్టపూర్వకంగా నీవు చదవగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆదరణనిచ్చేట్టుగా దేవుని యొక్క వాక్యము ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 14 వచనంలో వాక్యం గురించి ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నిజంగా ఈ వాక్యమే దేవుడుగా మన మధ్యలో ఉంటున్నాడు. మన మధ్యలో ఉన్నటువంటి ఈ వాక్యం కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యలో నివసిస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మనము గంటల తరబడి ఎవరితో ఒకరితో మాట్లాడడానికి మనం సమయాన్ని కేటాయిస్తాం. మన పనులు చేసుకోవటానికి సమయాన్ని ఇస్తాం. ఉద్యోగాలకు, వ్యాపారాలకు సమయాన్ని ఇస్తాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి, దేవుని ప్రేమించటానికి నీవు సమయాన్ని ఇస్తున్నావా లేదా? ఈ ఉదయకాల సమయంలో నీవు పరిశీలన చేసుకోగలిగినట్లయితే నిజంగా ఎప్పుడైతే నీవు దేవుని ప్రేమించగలిగినట్లు స్థితిలో నువ్వు ఉంటావో అందరి ఎదుట దేవుడు నిన్ను గణపరిచేటువంటి దేవుడిగా ఉంటాడు. ఎప్పుడైతే నీవు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞల పూర్వకంగా నడుచుకొనగలుగుతావో ఆయన యొక్క వాక్యము నీ పాదములకు దీపముగా దేవుడు పెట్టనై ఉంటున్నాడు. నీవు చీకటిలో సంచరించుతున్నప్పుడు, అంధకారంలో నీవు నడుస్తూ ఉంటున్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుంది అంటే నిన్ను గైడ్ చేసేదిగా ఉంటుంది, నిన్ను లీడ్ చేసేదిగా ఉంటుంది. ప్రతి క్షణము కూడా ఆయన యొక్క వాక్యము నిన్ను నడిపించి సమృద్ధి బాటలోనికి నడిపించేదిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఉదయం నిద్ర లేవగానే దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపూర్వకంగా చదవటం అలవాటు చేసుకోండి. ఈ వాక్యమే మనకి జీవముగా దేవుడు సమాధానమును అనుగ్రహించనే ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. శ్రేయస్కరమైనటువంటి మేలుల చేత మీరు నింపండి, మీరు బలపరచండి, చక్కటి ఆరోగ్యంలో నీ బిడ్డలకు దయచేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచుంటా. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నీ బిడ్డలు చేయబోతున్న ప్రతి ప్రయత్నంను కూడా మీరు సఫలము చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.